మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం. ఇది మన ధ్యానాంశం. ఈ అధ్యాయంలోని 16వ వచనంలో మొదటి భాగాన్ని చూడండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అనే మాట మనకు కనబడుతుంది. అయితే అలాగే యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో 16వ వచనం చూస్తే, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము అంటాడు. ప్రతి విషయానికి, ప్రతి అంశానికి ఏదో ఒక ప్రామాణికం ఉండాలి. అలాగే తాను కలగజేసినటువంటి మానవాళి జీవితానికి దేవుడిస్తున్నటువంటి బోధ, ఇది ప్రమాణము లేదా ప్రామాణికం. ఈ బోధను అనుసరించే, ఈ ఆజ్ఞలకు లోబడే మనిషి తన జీవితాన్ని కట్టుకోవాలి, తన జీవితాన్ని కొనసాగించాలి. ఇది మానవుని ఆధ్యాత్మికమైన జీవితానికి ఓ రాజ్యాంగం లాంటిది. యోహాను సువార్తలో మనం గమనిస్తే 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ 39వ వచనంలో అంటున్నాడు, లేఖనముల యందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచు ఉన్నారు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అద్దములో ఒక వ్యక్తి తన సహజ స్థితిని చూసుకున్నట్టుగా మన జీవితాన్ని లేఖనములతో సరిపోల్చుకొని చూడాలి. మాదిరిగా మరొక వ్యక్తి కాదు, మాదిరిగా లేఖనం ఉంది. లేఖనానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 9-10 వచనాల్లో నూతన జన్మ గురించి, ఒకడు తిరిగి జన్మించడం గురించి ప్రభు ప్రస్తావిస్తున్నప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి నికోదేము ఆశ్చర్యపోయాడు. ఒక వ్యక్తి తిరిగి ఎలాగ జన్మించగలుగుతాడు, ఎలాగ తల్లి గర్భంలోకి వెళ్ళి రాగలుగుతాడు అంటూ. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడవై ఉండి వీటిని ఎరిగి ఉండలేదా అంటున్నాడు. నిజమే, కొందరు లేఖనాల్ని కేవలం చదువుతారు. అందులోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించేటువంటి మనసు వారికి ఉండదు. అందుకే చెవులు తెరవబడాలి, మనోనేత్రములు వెలిగింపబడాలి. ఏదో పుస్తకం చదివినట్టుగా, పేపర్ చదివినట్టుగా బైబిల్ చదివితే కుదరదు కదా. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి ఉపమానం చెప్పారు. ఒక ఉదాహరణ 16వ అధ్యాయంలో, ధనవంతుడు ఒకడు ఉన్నాడట. అతడు ఊదా రంగు బట్టలు, సన్నపునార వస్త్రములు ధరించుకొని బహుగా సుఖంగా బ్రతుకుతున్నాడట. అయితే లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు. అతడు కురుపులతో నిండినవాడై ఆ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. అతని బల్ల మీద నుండి కింద పడినటువంటి ఆ రొట్టె ముక్కలతో తన జీవితాన్ని గడుపుకుంటున్నాడు. కుక్కలు వచ్చి అతని కురుపుల్ని నాకుతున్నాయి. అంత దీన దరిద్రత స్థితి. అయితే ఒక రోజున ఆ దరిద్రుడైనటువంటి లాజరు మరణించాడు. దేవదూతలు అతన్ని కొనిపోయారు. అతడు అబ్రహాము రొమ్మును కూర్చుని ఉన్నాడు. అలాగే ధనవంతుడు కూడా మరణించాడు. అయితే అతడు తన జీవితకాలమంతా సుఖంగా బ్రతుకుతూ దేవుని విస్మరించాడు కనుక అతడు నిత్య నరకాగ్నికి వెళ్ళాడు. ఆ నరకాగ్నిలో వేదన పడుతూ, ఒక నీటి చుక్కైన కావాలని ఆశపడుతూ అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి లాజరును ఆశిస్తున్నాడు, కోరుతున్నాడు. తండ్రివైన అబ్రహామా, నా దాహాన్ని తీర్చేదానికి ఆ లాజరుతో ఒక నీటి చుక్కను, వేలుతో ఒక నీటి చుక్కను పంపమని అర్థిస్తున్నాడు. అయితే అది కుదరని పని, అలా జరగదు. అయితే ఈ ధనవంతుడు ఏమర్థిస్తున్నాడు అబ్రహామును, భూమి మీద నా కొందరు సహోదరులు ఉన్నారు, వారు కూడా దేవుని మాటలు వినట్లేదు, బోధకుల మాటను చెవిని పెట్టట్లేదు. మరణించి వారు కూడా నరకంలో చేరి ఈ యాతన పడకుండా, మరణించిన వాడు మృతుల్లో నుండి ఒకడు వారి ఎదురికి వెళ్ళి చూసిన సంగతులు వారికి చెబితే వారు నమ్మే అవకాశం ఉంది అని అడుగుతున్నాడు. అయితే అతనికి జవాబు ఏమి ఇవ్వబడింది? మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినిన యెడల వారు దేవుని అంగీకరిస్తారు. భూమి మీద వారికి బోధకులు ఉన్నారు, మనుషులున్నారు. వారి మాట విని వారు లోబడాలి. వారి మాట లోబడినప్పుడు మృతుల్లో నుండి ఒకడు వెళ్ళినా కూడా వారు వినరు, లోబడరు అని. ఇంకా మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ పొందని వారికి ఇది హెచ్చరిక. అయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో బెరయ సంఘస్థులు మనకు కనబడతారు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరు గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధిస్తూ ఉన్నారట. మీకు వినేదానికి కాస్త కష్టం అనిపించినా ఒక లోతైన మాట చెబుతాను. ఈ రోజున కొన్ని సంఘాలు అత్యధికముగా అభివృద్ధి చెందేదానికి, బాగా వినండి, మరికొన్ని సంఘాలు చాలా చిన్నవిగా ఉండేదానికి కారణం ఇదే. ఏంటి? లేఖనాల్ని సరిగా పరిశీలన చేయకపోవటం. ఇది నా అభిప్రాయం. ఏం చెబుతున్నారో ఆ బోధ లేఖనానుసారంగా ఉందో లేదో తెలియక విస్తారమైన గుంపులు అక్కడ గ్యాదర్ అవుతున్నాయి అంటున్నాను.
మరికొన్ని చిన్న సంఘాల్లో కూడా పరిస్థితి అదే. వృద్ధి పొందకపోవటానికి లేఖనాధారంగా ఉన్న సత్యాన్ని గ్రహించకపోవటం. ఈ రోజున మనిషి ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడుతున్నాడు. ఆ బోధల ప్రకారము ఆ సంఘములో కొనసాగుతున్న క్రమము లేఖనానుసారంగా ఉందా లేదా, ఇంటికెళ్ళి తిరిగి హోంవర్క్ చేసేంత సమయం ఎవరికి ఉంది? అలా పరిశోధించేటువంటి మనసు ఎవరికి ఉంది? పౌలు సంఘంతో చెప్పినట్టుగా ఒక రోజున కట్టబడుతున్న ప్రతి సేవ అగ్ని చేత పరిశీలన చేయబడుతుంది అంటే ఇది సేవకునికి మాత్రమే నష్టం కాదు, కట్టబడిన కట్టడానికి కూడా నష్టం కదా. పునాది సరిగా లేకపోతే లేదా కట్టబడింది అగ్ని చేత అగ్ని పరీక్షకు లోనవుతే అది కాలిపోకుండా నిలబడితే కదా మీకు ప్రతిఫలం దొరుకుతుంది. ఒకవేళ అది కాలిపోతే తనను తాను మాత్రమే బలవంతంగా రక్షించుకోగలుగుతాడు, కానీ తన పని అంతా కూడా వృధా అవుతుందని లేఖనం హెచ్చరిక చేస్తుంది. కనుక మనుషులు కల్పించినటువంటి పద్ధతులు లేదా ఆ ఉపదేశాలు దైవోపదేశమని మీరు మోసపోకుండా లేఖనాల పట్ల మీకు ఆసక్తి ఉండాలి, పరిశీలన ఉండాలి, పరిశోధన ఉండాలి, జీవితానికి వాటిని ఆపాదించుకోవాలి. ఇది ప్రమాణ వాక్యము. ఇదే ఆధ్యాత్మిక జీవితానికి ప్రామాణికము. కీర్తనకారుడు 119వ కీర్తనలో యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారో నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంట చేత కదా అంటాడు. ఎవరిలే కాదు, ఎవరైనా ఇదే. అలాగే నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లుగా నా హృదయంలో నీవిచ్చిన వాక్యాన్ని నేను భద్రం చేసుకున్నా అంటాడు. ఏదేమైనా 119వ కీర్తన 165వ వచనం చెప్పబడినట్టుగా ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంటుంది. అలాంటి వాడు తూలి త్రొట్టిల్లే అవకాశమే లేదు. కుడికైనా ఎడమకైనా తిరగకుండా ఇదే మార్గం, ఇదే త్రోవ, ఇందులో నడవమని వినబడుతున్నటువంటి స్వరము మీ వెనక మీకు వినపడును గాక, మిమ్మల్ని నడిపించును గాక. దైవ కృప మీ ఆత్మలను కాయును గాక. గాడ్ బ్లెస్ యూ.